హాయ్ స్టూడెంట్స్, మనము 6th క్లాస్లో ముందు వీడియోలో థింక్, డిస్కస్ అండ్ రైట్ అనేది నేర్చుకున్నాము. ఇవాళ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ దగ్గర నుంచి నెక్స్ట్ సమ్స్ నేర్చుకుందాం. ఓకేనా? ఇక్కడ 5 బాక్సెస్ ఇచ్చారు. ఇక్కడ 1 2 3 4 బాక్సెస్, 5 rows. 1 2 3 4 5. సో 5 into 4 అని రాశారు. ఓకే, సో 5 into 4 అని రాసి దాంట్లో సీజర్ తోటి 2 బాక్సెస్, ఇక్కడ ఉన్న 2 లైన్స్ ఈ బాక్సెస్ కట్ చేశాడు. అప్పుడు ఏమవుతుంది? 2 into 4 అయ్యింది. నెక్స్ట్ రిమైనింగ్ 3 ఉంటాయి. 3 into 4 అయింది. ఓకే, సో 5 వాటిని 2గా 3గా డివైడ్ చేశాడు. అప్పుడు 5 4s ఏమవుతుంది నాన్న? 20 అవుతుంది. ఇక్కడ చెక్ చేద్దాం. 2 4s ఎంత? 8. 3 4s ఎంత? 12. 8 + 12 ఎంత? 20. 5 4s కూడా 20. సో టోటల్గా 20 బాక్స్ ఉన్నాయి. దాన్ని కట్ చేసిన వల్ల మళ్ళీ 20 బాక్సెస్గా వచ్చేస్తాయి. అంతే కదా? సో మనకు ఏమైనా కొన్ని వాల్యూస్ ఇచ్చినప్పుడు ఒక పిక్చర్ లాగా ఒక టోటల్ యాపిల్ ఉందనుకో, యాపిల్ని 8 పీసెస్ లాగా కట్ చేస్తాం. 8 పీసెస్ లాగా కట్ చేసి దాంట్లో హాఫ్ని మళ్ళీ 3 పీసెస్గా 2 పీసెస్గా కట్ చేసామనుకో, మళ్ళీ యాడ్ చేస్తే టోటల్ పీసే అవుతుంది కదా, టోటల్ యాపిల్ పీసే అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకు 5 into 4 చేసి ఉన్నప్పుడు దాన్ని కట్ చేసినప్పుడు 2 into 4 3 into 4 అలా 3 2 4s 8, 3 4s 12, 8 + 12 20, 5 4s కూడా 20. సో ఆ రెండింటిని మనం ఇలా కట్ చేసినా కానీ మళ్ళీ మొత్తము ఒకటే వాల్యూ అనేది వస్తుంది నాన్న. సో దీన్నే మనము డిస్ట్రిబ్యూటివ్ లా అంటాం. ఏమంటాము? డిస్ట్రిబ్యూటివ్ అంటే ఏదైనా వాల్యూని డిస్ట్రిబ్యూట్ చేయడం. ఇప్పుడు మనకు బర్త్డే వస్తుంది. ఆ బర్త్డేలో మనం ఏం చేస్తాము? చాక్లెట్స్ ఒక 20 చాక్లెట్ తెచ్చారనుకో, ఆ 20 చాక్లెట్స్ని 20 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంతే కదా? 20 చాక్లెట్స్ని 100 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయలేం కదా. సో 20 చాక్లెట్స్ని 20 మెంబర్స్కే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో అలా 20 చాక్లెట్స్లో ఎవ్రీ 5 మెంబర్స్కి ఒక టీం లాగా చేసామనుకో, ఎన్ని టీమ్స్ అవుతాయి? 5 4s 20. సో అదేవిధంగా ఇక్కడ 5 4s 20. దాంట్లో మళ్ళీ 2 టీమ్స్గా ఒకరిని, నెక్స్ట్ 3 times ఒకరిని చేస్తే మళ్ళీ అవి కూడా 20 అవుతుంది. సో ఆ విధంగా మనకు ఎన్ని ఉంటే అన్నీ మనము కట్ చేస్తే డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకు మళ్ళీ అవే వాల్యూ అనేది వస్తుంది. 20 ఉంటే 20నే, 100 ఉంటే 100 వస్తుంది. సో అది ఏ విధంగా మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసినా కానీ మళ్ళీ అవే వస్తాయి, కానీ దానికంటే ఎక్కువ రావు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు. అంతే కదా? మన దగ్గర 100 ఉన్నాయనుకో, 100నే డిస్ట్రిబ్యూట్ చేస్తాము, ఎక్స్ట్రా ఏం డిస్ట్రిబ్యూట్ చేయలేము కదా. సో దాన్నే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. ఓకే, సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని ఎలా చేశాడు? ఫస్ట్ 5 into 4 దాన్ని 2గా అండ్ 3గా డివైడ్ చేశాడు. 2 into 4 3 into 4 8 + 12 20. సో ఇటు సైడ్ కూడా 20. సో మనం దాన్ని 5 into 4ని ఎలా రాసాం? 2 into ఇక్కడ రాసాం 5 into 4ని 2 + 3 2 + 3 అంటే 5 into 4. ఆ రెండిట్లో కామన్గా ఏముంది? 4 ఉంది. 2 3 అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆ 2 + 3ని బ్రాకెట్లో రాసి into 4 రాసాం. సో 2 + 3 into 4 is equal 2 into 4 plus 2 into 4 plus 3 into 4 అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి. అలాగే 5 into 6 5 + 6 into 7 ఏమొస్తుంది? 5 + 6 ఏమొస్తుంది? 11 అవుతుంది. 11 into 7 77 అవుతుంది. అదే ఇప్పుడు 5 into 7 6 into 7 చేద్దాం. 5 into 7 plus 6 into 7 5 into 7 35 6 into 7 42. ఈ రెండింటిని యాడ్ చేస్తే 77. సో మనము దాన్ని డివైడ్ చేసి మల్టిప్లై చేసినా అదే వాల్యూ వస్తుంది,
డివైడ్ చేయకుండా మల్టిప్లై చేసిన అదే వాల్యూ వస్తుంది. ఓకే, దీన్నే మనము డిస్ట్రిబ్యూటివ్ లా అంటాం. సో ఇంకో ఎగ్జాంపుల్ రాస్తాను. డిస్ట్రిబ్యూటివ్ లా. సో డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏ ఇంటూ బి ప్లస్ సి అంటే ఏమవుతుంది, ఈ ఏ అనేది బికి సికి రెండింటికి వస్తుంది. అంటే ఏ ఇంటూ బి ఏ ఇంటూ సి ప్లస్ ఏ ఇంటూ సి. ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఏ ఇంటూ బి ప్లస్ సిని ఏ రాస్తాం, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి మనకు రాస్తే అప్పుడు ఈ వాల్యూ అనేది ఇది లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అనేది సేమ్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ రాస్తాం చూడండి. 25 do this. Find the values of 25 into 78. ఓకే, సో ఈ 78ని మనము డివైడ్ చేసి రాద్దాం. 25 ఇంటూ 70 ప్లస్ 8 రాయచ్చా? సో ఇప్పుడు ఇది ఏ అయింది ఇంటూ బి ప్లస్ సి అయింది. ఇప్పుడు ఏం రాయాలి, ఈ సైడ్ ఇది ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. అంటే ఏ ఇంటూ బి అంటే 25 ఇంటూ 70 ప్లస్ 25 ఇంటూ 8. సో 25 ఇంటూ 70 ఏమవుతుంది, 25 ఇంటూ 70, 25 7 जा 7 5 जा 35, 7 2 जा 14, 15 16 17, 175 ఇంటూ 175 ప్లస్ 0 ప్లస్ 25 8 जा 200. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేసాము, వస్తుంది 0 5 9 1. అదే ఇది డైరెక్ట్ ఎంట్రీ చేసిన ఇదే వాల్యూ వస్తుంది. సో దీన్నే మనము డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దీంట్లో ఇది ఫస్ట్ వన్, డూ దిస్లో ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారు, 17 ఇంటూ 26, 17 ఇంటూ 26 ఇచ్చారు. సో దీంట్లో మనం దేన్ని డివైడ్ చేద్దాం, 26ని డివైడ్ చేద్దాం. 17 ఇంటూ 20 ప్లస్ 6 రాయచ్చా? డివైడ్ చేస్తాం 26ని 20 ప్లస్ 6. అప్పుడు ఏమవుతుంది, 17 ఇంటూ 20 ఇది దీనికి ఇంటూ అవుతుంది, మళ్ళీ దీనికి కూడా ఇంటూ అవుతుంది, ప్లస్ 17 ఇంటూ 6. సో 17 ఇంటూ 20 ఏమవుతుంది, 17 2 34 0 ప్లస్ 17 6 ఇంటూ 6, 6 6 36, 6 7 42, 6 1 6, 6 ప్లస్ 4 10, 102. సో 2 4 4. ఓకే, 442. ఇది ఇలా డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసిన మనకు 442నే వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ సమ్. దీంట్లోనే ఫోర్త్ సమ్ ఏమి ఇచ్చాడు, ఫోర్త్ థర్డ్ సమ్. 49 ఇంటూ 68 ప్లస్ 32 ఇంటూ 49. ఇప్పటి వరకు ఏమో లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్లో ఉన్న వాల్యూని మనం చెక్ చేసాం. ఇప్పుడు రైట్ సైడ్లో ఉండే వాల్యూ నుంచి లెఫ్ట్ సైడ్ వాల్యూని తీసుకొద్దాం. సో ఇక్కడ 49 ఇక్కడ 49 సేమ్ ఉంది. సో 49ని కామన్ తీద్దాం ఇంటూ 68 ప్లస్ 32.
అంతే కదా. ఈ 49 కామన్ వచ్చేసింది. 68 ఉంది, అది పక్కన రాసాను. మళ్ళీ 49 కామన్ ఉంది, 32 లీవ్ ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ రాసాను. సో 49 ఇంటూ ఈ రెండింటిని యాడ్ చేద్దాం, 10 400. సో 49 1 49 2 zeros. ఈ విధంగా వాల్యూస్ ఉంది. అదే ఇది కూడా ఇంటూ చేయొచ్చు, దిస్ 2 ఇంటూ చేసి మళ్ళీ దీన్ని ఇంటూ చేసి దాన్ని అడిషన్ చేస్తే వస్తుంది. ఓకే, సో ఏది ఈజీగా వస్తుందో అది చూసుకొని చేయొచ్చు. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని మనం ఎలా చేస్తాము, ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఆ విధంగా మనము సూటబుల్ చేస్తే మనకు వస్తుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఐడెంటిటీ ఫర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. సో ఐడెంటిటీ అంటే ఏంటిది, ఐడెంటిటీ అంటే ఏదైనా నెంబర్ తోటి వేరే నెంబర్ని యాడ్ చేసినప్పుడు మళ్ళీ అదే నెంబర్ రావాలి. ఎగ్జాంపుల్గా 2ని 1తో యాడ్ చేసామనుకో 3 వస్తుంది, అంటే డిఫరెంట్ వస్తుంది. అదే 2ని 0తో యాడ్ చేసామనుకో మళ్ళీ 2నే వస్తుంది. సో ఏదైనా ఒక వాల్యూని 0తో యాడ్ చేసామనుకో అదే వాల్యూ వస్తుంది. అదే ఏదైనా ఒక వాల్యూని వేరే వాల్యూతో యాడ్ చేస్తే డిఫరెంట్ వాల్యూ వస్తుంది. సో మనము ఏదైనా ఒక వాల్యూని 0తో యాడ్ చేసినప్పుడు మనకు అదే వాల్యూ వస్తే దాన్నే ఐడెంటిటీ అంటాం, అడిషన్ ఆఫ్ ఐడెంటిటీ అంటాం. ఓకే, సో 2 + 0 = 2. అదే 3 + 0 = 3నే. 0 + 11 = 11. 0 + 23 = 23. 27 + 0 = 27. అదే 27 + 1 = 28 అవుతుంది, కాబట్టి అది కాదు. సో ఐడెంటిటీ అంటే ఏదైనా నెంబర్ని 0తో యాడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది, దాన్నే ఐడెంటిటీ ఆఫ్ అడిషన్ అని అంటాం. ఓకే, సో దీన్ని ఐడెంటిటీ ఆఫ్ అడిషన్ అంటాం. అదే మల్టిప్లికేషన్లో ఒక నెంబర్ని వేరే నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే అదే నెంబర్ రావాలి. అది ఎక్కడ అంటే ఇంటూ 1 చేస్తే. ఇది మల్టిప్లికేషన్లో. ఇది అడిషన్లో. సో మల్టిప్లికేషన్లో రాస్తాం 2 × 1 2, 3 × 1 3, 5 × 1 5, 6 × 1 6. సో ఈ విధంగా మనము ఏదైనా వాల్యూని 1తో ఇంటూ చేస్తే మళ్ళీ అదే వాల్యూ రావడాన్ని మల్టిప్లికేషన్ ఆఫ్ ఐడెంటిటీ అంటాము. సో ఇక్కడ ఐడెంటిటీ ఏంటిది, ఏ + 0 = ఏ. ఓకే, ఏని 0తో మల్టిప్లికేషన్ చేస్తే ఏ వస్తుంది. ఇక్కడ ఏ × 1 చేస్తే ఏ వస్తుంది, ఏ × 1 చేస్తే ఏ వస్తుంది, అదే మల్టిప్లికేషన్. ఇక్కడ 0 చేస్తే మళ్ళీ అవుతుంది. అంటే ఇది అడిషన్ ఐడెంటిటీ, ఇది మల్టిప్లికేషన్ ఐడెంటిటీ. ఐడెంటిటీ ఆఫ్ అడిషన్ అన్నప్పుడు 0 అని చెప్పాలి, మల్టిప్లికేషన్ ఆఫ్ ఐడెంటిటీ అంటే 1 అని చెప్పాలి. సో ఆ విధంగా మనము ఐడెంటిటీని నేర్చుకున్నాం మనం. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.2. 2.2లో ఏముంది, గివ్ ద రిజల్ట్స్ వితౌట్ యాక్చువల్లీ performing the operations using the given information. 28 × 19 = 332. అదే వాడే ఇచ్చాడు 28 × 19 532 అని. దెన్ 19 × 28 హౌ మచ్ అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు 28 × 19 532 అయినప్పుడు 19 × 28 ఎంత అవుతుంది,
అదే అవుతుంది నాన్న. ఎందుకు? ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. కమ్యూనికేటివ్ ప్రాపర్టీ నేర్చుకున్నాం కదా. సో ఏమిచ్చాడు? ఎక్సర్సైజు 2.2 ఫస్ట్ వన్ ఏమిచ్చాడు? 28 ఇంటూ 19 ఈజ్ ఈక్వల్ 532. దెన్ 19 ఇంటూ 28 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అన్నాడు. సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ నేర్చుకున్నాం కదా. అంటే ఏ ఇంటూ బి వాల్యూ ఏమొస్తుందో బి ఇంటూ ఏ వాల్యూ కూడా వస్తుంది. ఇక్కడ చూడు 28 ఇంటూ 19 ఈజ్ ఈక్వల్ 532. దెన్ ఇది ఉల్టా వచ్చింది. 19 ఇంటూ 28 అయింది. అంటే దాని వాల్యూ కూడా మనకి ఏమొస్తుంది? 19 ఇంటూ 28 వాల్యూ 532 వస్తుంది. ఓకే. సెకండ్ సమ్ 1 ఇంటూ 47 ఈజ్ ఈక్వల్ టు 47 అంట. మరి 47 ఇంటూ 1 ఎంత? 47 అంతే కదా. 1ని 47తో ఇంటూ చేస్తే 47, అదే 47ని 1తో ఇంటూ చేస్తే 47 వస్తుంది. నెక్స్ట్ ఏ ఇంటూ 1 ఇంటూ 47 ఈజ్ ఈక్వల్ టు 47. దెన్ 47 ఇంటూ 1 ఎంత? 47. థర్డ్ వన్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ సి. మరి బి ఇంటూ ఏ వాల్యూ? దట్ ఈజ్ ఆల్సో సినే. ఎందుకు? మనము నేర్చుకుంటాం మల్టిప్లికేషన్లో కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏదైనా వాల్యూ ఉండవచ్చు. అదే బి ఇంటూ ఏ కూడా అదే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడే రాస్తున్నా బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు సినే. ఇక్కడ 532, ఇక్కడ 47, ఇక్కడ సి. నెక్స్ట్ 58 ప్లస్ 42 100 అయింది. 42 ప్లస్ 58 100 అవుతుంది. 85 ప్లస్ 0 85 అయింది. 0 ప్లస్ 85 85. ఏ ప్లస్ బి డి అయితే బి ప్లస్ ఏ ఏమవుతుంది? దట్ ఆల్సో డి ఓన్లీ. ఓకే. నెక్స్ట్ సెకండ్ బిట్ నుంచి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.